మేడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడవేడికి సాగుతూ ఉన్నాయి కదా. అంటే మొన్నటి వరకేమో లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి, లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం, లేకుంటే పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పోస్ట్ అని కొన్ని జరిగినాయి. అయితే రీసెంట్గా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇష్యూ అయితే బాగా హాట్ టాపిక్గా మారింది. అంటే వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ నుండి కూడా వెన్నెముకలాగా ఉన్నాడు. ఆయన కూడా పార్టీని వీడడంపై మీ అభిప్రాయం ఏంటి? అతను ఎందుకు వదిలేశాడు? అసలు ఫస్ట్ అంతా వైఎస్ఆర్సీపీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అంత కుడిభుజమయ్యి అంత వెన్నెముకలాగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు సడన్గా రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? ఇతనే రాజీనామా చేశారా, లేకపోతే జగన్ గారు ఒత్తిడి వలన ఏమైనా చేశారా? ఇది కూడా తెలియదు కదా. అతని దగ్గర ఇప్పుడు అంటే రాజకీయాల్లో చేయగలిగే ఓపిక లేక చేశారా, లేకపోతే ఇక చాలు, ఇక నేను చేయలేను, ఇక్కడికైనా సరే కాంప్రమైజ్ అయిపోదామని చేశారా? అది కూడా ఆలోచించుకోవాలి. అంటే టీడీపీకి కానీ జనసేనకు కానీ ఒకప్పుడు చుక్కలు చూపించేవాడు. ఆయన ప్రెస్ మీట్ పెడుతుండే భయపడేవాళ్ళు ఎవరు కూడా. ఆయన ట్వీట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మిగిలిన పొలిటీషియన్లతో పోల్చుకుంటే. అలాంటి వాడు 2 months నుండి ఇన్యాక్టివ్ కావడము, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి రాజీనామా అనడం, సభ్యత్వానికి కూడా సరే పార్టీకి రాజీనామా చేశాడు, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం పై కారణం ఏమంటారు? మరి అతని మీద ఉన్నటువంటి కేసులు, అతని మీద అయ్యప్ప స్వామి మాలలోనో దుర్గాదేవి మాలలోనో ఉన్నప్పుడు కూడా, అతన్ని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా మరి అరెస్ట్ చేసి లోపలేశారంటే ఇతను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాజకీయంలో దిగజారితే, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఇతని మేధస్సుతనంతో రాజకీయంలో నిచ్చెనలు వేసుకుంటూ అంచెలంచెలుగా నిచ్చెనలోకి వెళితే అతన్ని అరెస్ట్ చేస్తారు. ఏ కేసులో అయితే, ఏ పని మీద అయితే అతన్ని అరెస్ట్ చేశారో అటు నుంచి తప్పించుకోవడం అవ్వచ్చు. అంటే ఇప్పుడు రాజ్యసభ ఉంటే కొంచెం పవర్ఫుల్, కానీ ఇప్పుడు పదవి కూడా లేకపోతే అసలు లెక్క చేయరు కదా. లెక్క చేయరు కదా అంటే అతను తప్పుకోవచ్చు, కాంప్రమైజ్ అయిపోవచ్చు, సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా కేసులలో అతను ముద్దాయిగా ఉన్నారు. చాలా కేసులలో అతను ముద్దాయిగా ఉన్నారు. దాని మీద ఏంటంటే ఇతను చాలా వరకు ఇక తప్పుకుందాం అనుకుంటున్నారు. ఆయన సైలెంట్ అయిపోతే అతని వెనకమాల ఉన్న వైలెన్స్ తగ్గిపోతుంది. మీరే అన్నారు కదా ఇంతకు ముందు అతను ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఏ రేంజ్కి వెళ్తుందోనని భయపడేవాళ్ళు అని. అలాగే ఇప్పుడు అతను కూడా ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎందుకు భయపడతలేదు అనుకోకూడదు. ఇప్పుడు ఇతను కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నాడు అనుకోవచ్చు కదా, భయపడే రాజీనామా చేశాడు అనుకోవచ్చు కదా. అంటే రాజీనామా చేసి ఏ పార్టీలో జాయిన్ అవ్వను అన్నాడు కదా, అందుకని కూటమి ప్రభుత్వాన్ని భయపడుతున్నాను మనం అనుకోలేం కదా. పార్టీలో జాయిన్ అవ్వకపోయినా కానీ ఒక లెక్కలో ఉన్నట్లే కదా. ఇతను అప్పుడు ఎత్తిపోసాడు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్నే కానీ, కూటమి ఉన్నటువంటి పార్టీలనే కానీ, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారినే కానీ, చంద్రబాబు నాయుడు గారినే కానీ, తర్వాత నారా లోకేష్ గారినే కానీ, ఇతని తరపున ఎవరుంటే వాళ్ళని ఎత్తిపోసారు కదా ఒకప్పుడు. ఆ ఎత్తిపోతలు ఇప్పుడు ఇతని మీదకి వస్తాయి. ఇప్పుడు ఇతను అధికారంలో లేదు కదా. ఇతను ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అధికారంలో లేదు కదా. లేనప్పుడు ఇలాగే ఉంటుంది. భయం అనేది వచ్చింది. కాకపోతే అదేంటంటే సైలెంట్గా ఉండి పక్కగా తప్పుకుంటే పని అయిపోయింది అనే ఆలోచనలతోటి, ఇతని మేధస్థతనంతో, ఇతని తెలివితేటలతో ఇతను తప్పుకున్నాడు. కానీ ఇతని వెన్నులో వణుకు అనేది వచ్చింది. అక్కడ దిగింది ఎవరు? ఒక పులి, ఒక సింహం మేధస్సులో ఉన్న ఒక పులి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దూకుడుతనంతో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలగలిపి ఒక రాష్ట్రాన్ని ఒక స్థాయిలో ఎక్కడ నిలబెడతారో, వీళ్ళు ఎక్కడ ఇంకా తవ్వుతూస్తారో అనే ఆలోచనతో కూడా తప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ స్థాయి అనుకుంటే నిన్న దావోస్లో ఏం జరిగిందో చూసారు, వార్తలు చూస్తున్నారా మీరు? ఎంత వచ్చినాయి ఏపీకి? వీళ్ళు మేధస్సు అన్నారు, దూకుడు అన్నారు కదా, ఎంత వచ్చినాయి మరి రాష్ట్రానికి? ఏం రాలా. తెలంగాణకి ఏమో 1,78,000 కోట్ల పైన వచ్చినాయి. అది రేవంత్ రెడ్డి గారు మేధస్సుతనంతో ఆయన తెచ్చుకున్నారు. మరి చంద్రబాబు మీరు మేధస్సు అన్నారు కదా, అతని మేధస్సు కాదా? అతని రాజకీయంతో పోలిస్తే ఎంతమంది చిన్న పిల్ల బచ్చాగాళ్ళు అవుతారు. అతని రాజకీయంతో ఎవ్వరూ పోటీ పడలేదు. అతనికి రాజకీయం 47 ఏళ్ల చరిత్ర ఉంది, అతని రాజకీయ చరిత్ర. అటువంటిప్పుడు మరి అతనికి ఎవరైనా పోటీ వస్తారా? పులి కూడా ఒక అడుగు వెనక్కి వేసిందంటే ఎక్కడ పంజాబ్ వేసిందో చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1 year బట్టి సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వనరులను పట్టుకురాలేదా మన రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి పట్టుకొచ్చారు కదా. ఇప్పుడు అదంతా కలిపి ఇప్పుడు యువతకు ఉపయోగించడం కోసం ఆయన కూడా పట్టుకొచ్చారు. అలాగే అక్కడ మేధస్సు అయినటువంటి ఆ పులి కూడా ఒక పంజాబ్ విసిరిద్ది. ఈసారి ఎక్కడ నుంచి ఎటువంటి వనరులు ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం పట్టుకొస్తుందో అది కూడా ఆలోచించుకోవాలి కదా.